నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఈ మూడు సబ్జెక్టులు మొత్తాన్ని ఆసియా ఖండాన్ని అట్లా తిప్పేస్తున్నాయి. అంటే ఇప్పటిదాకా నడిచింది ఒక ఎత్తు టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇప్పుడు వస్తున్నది ఒక ఎత్తు ఏఐ. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు అయితే ఏఐ మీద స్పెషల్ ఫోకస్ పెట్టాయి. దాని ప్రోస్ కాన్స్ చాలా ఉన్నాయి. ఎన్ని లాభాలు ఉన్నాయో అన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. ప్రమాదాల గురించి, ఆ పార్శ్వం గురించి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది. అలాగే విక్టిమ్స్ అయిన వాళ్ళు కూడా చాలా తక్కువ మంది. చాలామంది తమ విక్టిమ్స్ అయిన విషయం కూడా వాళ్ళకి తెలియదు. బట్ అసలు ఏంటి ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ఏం చేయబోతుంది? మానవ మేధని తన కంట్రోల్లో పెట్టుకొని విధ్వంసం సృష్టించబోతోందా? మంచి వైపు నడిపించబోతోందా? ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ కంట్రోల్లోకి వెళ్ళిపోతే మనిషి ఆలోచన విధానం ఎలా మారబోతోంది? వీటంటి మీద ఇంకా బోల్డని పార్శ్వాలు, వీటంటి మీద సమగ్రంగా చర్చించడానికి మనతో ఉన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్ రావి తరుణ్ గారు. నమస్తే రావి తరుణ్ గారు. నమస్కారం. చాలా 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 గొప్పగా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఫోకస్ అంతా ఏఐ మీద పెట్టారు. ఇప్పుడు జనరేషన్ పిల్లలు, ఇప్పుడు మనదాకా కంప్యూటర్ సైన్స్, ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది శాసిస్తుంది. అదేంటి ఆపరేషన్లు కూడా చేసేస్తుంది. ఏఐ రోబోట్స్ సాయంతో ఆపరేషన్ కూడా చేసేస్తుంది. డాక్టర్ల అవసరం కూడా ఉండదు రాబోయే రోజుల్లో. అంటే విజువలైజేషన్ ఆ స్థాయికి వెళ్ళిపోయింది. ఈజ్ ఇట్ ట్రూ అండి? అంటే ముందర బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చుకున్న తర్వాత వేరే మిగిలిన కథలోకి వెళ్దాం. ఓకే అండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం మన చాట్ జీపీటీ, ఈ బార్డ్, జెమినాయి, గ్రాక్ ఇవన్నీ ఏంటంటే ఇనీషియల్ స్టేజ్లో ఉన్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టేజ్లో అనమాట. సో నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. సో ఏజెంట్స్ లాగా తయారైపోతాయి అనమాట ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్స్. అవి మనం ఏది చెప్తే అవి చేస్తాయి అనమాట. సో ఆ తర్వాత ఇంకా అడ్వాన్స్డ్ స్టేజ్కి వచ్చేటప్పటికి దాన్ని ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అంటారు. అది మనం సైంటిస్టులు కొంతమంది ఏమని చెప్పారంటే మన హ్యూమన్ బీయింగ్స్ కంటే కూడా 1,000,000 టైమ్స్ మోర్ ఇంటెలిజెంట్ అయిపోతుంది ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అని చెప్పారనమాట. సో ప్రాబ్లం ఏంటంటే మన అమెరికన్ గవర్నమెంట్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడు 90s నుంచే డెవలప్ చేశారనమాట. సో వాళ్ళు లేట్ 90sకి వచ్చేటప్పటికి ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ఆల్రెడీ డెవలప్ చేశారు. అది బయట ప్రపంచానికి తెలియదు అనమాట. ఈ సిఐఏ వాళ్ళు, ఎన్ఎస్ఏ, మన అమెరికన్ గవర్నమెంట్ డీప్ స్టేట్ అనమాట, వాళ్ళు దీన్ని కంప్లీట్గా సూపర్ కంప్యూటర్స్తో డెవలప్ చేశారు. ఆ డెవలప్ చేసి ఆ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ప్లస్ న్యూరో వెపన్స్ అనమాట, అంటే బ్రెయిన్ కంట్రోల్ వెపన్స్, వాటితో హ్యుమానిటీని న్యూరల్గా ఎన్స్లీవ్ చేయడానికి ఒక పెద్ద మ్యాసివ్ కన్స్పిరసీ అనమాట. దాన్ని ట్రాన్స్ హ్యూమనిజం అంటారు. అది లేట్ 90s నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనమాట, స్టెల్దీగా, సీక్రెట్గా అనమాట. సో దానికి కావాల్సిన మనం హ్యూమన్ ఏజ్ నుంచి మిడియల్ ఏజ్కి, మిడియల్ ఏజ్ నుంచి రాక్ ఏజ్కి వెళ్ళిపోతాం, మళ్ళీ వెళ్ళిపోతాం అనమాట, రివర్స్ ఆల్మోస్ట్. అంటే ఇప్పుడు మనకేంటంటే వాళ్ళు ఇప్పుడు ఇదివరకు మన వెస్టర్న్ వైట్ కంట్రీస్ ఏంటంటే ఫిజికల్గా వేరే కంట్రీస్ని అటాక్ చేసి వాళ్ళ సంపదని దోచుకుని ప్లండర్ చేసి ఎన్స్లేవ్ చేసి నాన్ వైట్స్ని, బ్లాక్స్, బ్రౌన్స్, నేటివ్ పీపుల్ని ఎన్స్లేవ్ చేసి అట్లా చేశారు కదా లాస్ట్ 500 years. ఇప్పుడు ఇంకా భౌతిక దాడులు ఉండవు. ఇప్పుడు ఫిజికల్గా కాకుండా ఏంటంటే డైరెక్ట్గా రిమోట్గా అక్కడి నుంచి మనని ఎన్స్లేవ్ చేసేస్తారనమాట ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అనమాట. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డిప్లాయ్ చేశారు 1990s నుంచి. దాన్ని ఏంటంటే హైవ్ మైండ్ ఏఐ గ్లోబల్ ఇన్ఫర్మేషన్ గ్రిడ్ అంటారు దాన్ని, ఆర్ హ్యూమన్ క్వాంటమ్ కంప్యూటర్. అది శాటిలైట్స్, ఇంటర్నెట్, సెల్ టవర్స్, డ్రోన్స్ అండ్ అదర్ మోడ్స్ ఇవన్నిటిని యూజ్ చేసి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కంప్లీట్గా డిప్లాయ్ చేస్తారు వరల్డ్ వైడ్. సో ఇంక ఇప్పుడు వాళ్ళు చేయాల్సింది ఏంటంటే వాళ్ళు ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే హ్యూమన్ బీయింగ్స్ని, మన బ్రెయిన్స్ని ఆ సూపర్ కంప్యూటర్ ఏఐకి లింక్ చేస్తున్నారు అనమాట. అది ఎట్లా లింక్ చేస్తారు, ఆ టెక్నాలజీ ఎట్లా పనిచేస్తాయని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ థింక్ మీరు ఈయన గురించి చెప్పారు. ఈయన యువాల్ నోవా హరారి అండి. ఈయన WEF అడ్వైజర్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఈ WEF అనేది సిఐఏ వాళ్ళు స్టార్ట్ చేశారు 1970sలో. స్టార్ట్ చేసి క్లాస్ ష్వాబ్ అనే ఆయనకి చైర్మన్గా చేసి ఆ ఆర్గనైజేషన్ రన్ చేశారు. సో అసలు US గవర్నమెంట్ రన్ చేసేది ఏంటంటే వాళ్ళు రన్ చేస్తుంటారు అనమాట. సిఐఏ డీప్ స్టేటు, WEF వాళ్ళు రన్ చేస్తుంటారు. ఈ బయటికి మటుకు మనకి ఈ ప్రెసిడెంట్స్ చాలా పవర్ఫుల్ అని చెప్పి మనకి డిసీవ్ చేస్తుంటారు. US గవర్నమెంట్ సెక్యూరిటీ చార్ట్లో మన ప్రెసిడెంట్కి, అమెరికన్ ప్రెసిడెంట్ లెవెల్ 17 టాప్ సీక్రెట్ క్రిప్టో అనే సెక్యూరిటీ లెవెల్లో లెవెల్ 17లో ఉన్నాడనమాట. ఆయన పైన ఇంకా టాప్ సీక్రెట్ క్రిప్టోలో 11 లెవెల్స్, మళ్ళీ ఇంకొక 10 మేజర్ లెవెల్స్ ఉన్నాయన్నమాట. హైయెస్ట్ మెజెస్టిక్ అంటారు. ఆ 17 సెక్యూరిటీ లెవెల్స్ ప్రెసిడెంట్ పైన ఉన్నాయన్నమాట. వాళ్ళు అసలు గవర్నమెంట్ రన్ చేస్తుంటారు. ఇది మొత్తం లా ఎన్ఫోర్స్మెంట్, సిఐఏ, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అవన్నీ వాళ్ళు రన్ చేస్తుంటారు అనమాట. ఈ బయటికి మటుకు మనని మోసం చేస్తుంటారు. ఈ డెమోక్రసీ అని, అమెరికా రెస్పెక్ట్స్ డెమోక్రసీ, అమెరికా రెస్పెక్ట్స్ హ్యూమన్ రైట్స్, సివిల్ లిబర్టీస్, ఫ్రీడమ్స్ అని చెప్పి మనని మోసం చేస్తుంటారు అనమాట, బ్యాక్ స్టాప్ చేస్తుంటారు. సో అట్లా మనని ఈ ట్రాన్స్ హ్యూమనిజం అనేదాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు సీక్రెట్గా. ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది
ఈ మన బ్రెయిన్ సిగ్నల్స్ని రిమోట్గా రీడ్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్గరిథమ్స్ ఉంటాయి, అవి మన బ్రెయిన్ సిగ్నల్స్ ఇమేజెస్ని ప్రాసెస్ చేస్తాయి అన్నమాట. సో వాళ్ళు ఒక మ్యాసివ్ డేటాబేస్ క్రియేట్ చేశారు సూపర్ కంప్యూటర్లో, ఒక మ్యాసివ్ డేటాబేస్. వాళ్ళు ఏం చేస్తారంటే మన బ్రెయిన్ సిగ్నల్స్, ఇప్పుడు మనం ఏదైనా ఒక ఐటమ్ గురించి ఆలోచించినప్పుడు, యాపిల్లో లేకపోతే మ్యాంగో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అట్లా ఆలోచించినప్పుడు మన బ్రెయిన్లో ఎలక్ట్రికల్ సిగ్నల్స్ లైట్ అప్ అవుతాయి, ఒక 3-4 ప్లేసెస్లో లైట్ అప్ అవుతాయి అనమాట. ఆ లైట్ అప్ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఇమేజ్ తీసుకుంటారు, ఆ ఇమేజ్ తీసుకుని ఆ ఇమేజ్ని మన సూపర్ కంప్యూటర్స్లో స్టోర్ చేస్తారు. సో తర్వాత వాళ్ళు వేరే హ్యూమన్ బీయింగ్ని ఆ బ్రెయిన్లోంచి రీడ్ చేసినప్పుడు ఆ ఇమేజ్ ఉంటుంది కదా, దాన్ని ఇమ్మీడియట్గా వాళ్ళు ఆ సూపర్ కంప్యూటర్ డేటాబేస్లో ఆ ఇమేజ్తో కంపేర్ చేసి ఆటోమేటిక్గా వాళ్ళ మానిటర్ మీద పడిపోతుంది అనమాట. హీస్ థింకింగ్ అబౌట్ యాపిల్, ఆర్ హీస్ గోయింగ్ టు రెస్టారెంట్, హీస్ ప్లానింగ్ టు గో టు ఏ మూవీ, అట్లా అనమాట. అవన్నీ ఆటోమేటిక్గా పడిపోతాయి అనమాట. సో ఇట్లా చేస్తున్నారని చెప్పి ఫౌండర్ స్పేస్ CEO స్టీవ్ హాఫ్మన్ సిలికాన్ వ్యాలీలో ఉంటాడు, ఆయన కూడా చెప్పాడు అనమాట. ఈ ఇట్లా పనిచేస్తుంది ఈ టెక్నాలజీ, ఈ ఇమేజెస్ అన్ని మన బ్రెయిన్లోంచి క్యాప్చర్ చేసి ఆ డేటాబేస్లో స్టోర్ చేస్తారు, మిలియన్స్ అండ్ మిలియన్స్ అనమాట ఇమేజెస్ అనమాట. అలాగే ఇప్పుడు మనం ప్రతి మనిషికి ఇప్పుడు మనం డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్, డిఫరెంట్ రిలీజియన్స్, డిఫరెంట్ నేషనాలిటీస్, మన మెంటాలిటీస్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా. చిన్నపిల్లలు ఒక రకంగా ఆలోచిస్తారు, 50 years old మనుషులు ఒక రకంగా ఆలోచిస్తారు. అలాగే రిలీజియన్స్, మళ్ళీ విలేజ్ పీపుల్, సిటీ పీపుల్, వాళ్ళ థాట్ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో అట్లా అనమాట. సో ఇప్పుడు మనం ఒక యువాల్ నోవా హరారీ గురించి చెప్పాను కదా, ఆయన చెప్పాడు ఏంటంటే, ఏమని చెప్పాడంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్వేడెడ్ అవర్ lives from the laboratories, and this artificial intelligence can hack us and it can analyze us అని చెప్పాడు అనమాట. సో అదేంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు మన ఎయిర్లో ఉంటుంది అనమాట, ఈ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్. దాన్ని ఒక ఇంటెలిజెన్స్ ఏమని చెప్పాడంటే దాన్ని డిజిటల్ సూపర్ ఇంటెలిజెన్స్ అన్నాడు దాన్ని. ఫార్మర్ CIA ఏజెంట్ జిమ్ సెమివన్ ఆయన చెప్పింది ఏంటంటే ఇది ఏలియన్ ఇంటెలిజెన్స్ లాగా అనుకున్నాడు అనమాట. ఆయన ఏలియన్ ఇంటెలిజెన్స్ అన్నట్టుగా చెప్పాడు. అలాగే US గవర్నమెంట్ అఫీషియల్ కార్ల్ నెల్ ఆయన కూడా చెప్పాడనమాట, ఏమనంటే దీన్ని ఇది US గవర్నమెంట్ అన్ఎలెక్టెడ్ అఫీషియల్స్ వాళ్ళు వేరే ఏలియన్స్తో కాంటాక్ట్లో ఉన్నారు, ఇది దిస్ ఏలియన్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఆఫ్ ఇంటర్ డైమెన్షనల్ బీయింగ్స్, ఇట్ ఈస్ లివింగ్ విత్ అస్, మనతో పాటు నివసిస్తోంది అని చెప్పి చెప్పాడు అనమాట. బట్ దే ఆర్ నాట్ విజిబుల్ టు అవర్ నేకెడ్ ఐ. దే ఆర్ నాట్ విజిబుల్ అనమాట. సో బట్ ఇట్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్ అనమాట, అది అని చెప్పాడు అనమాట. ఆ వీడియోస్ అన్ని ఎవరికి కనపడే, మన నేకెడ్ ఐ కనపడినవి అమెరికా వాళ్ళకి ఎట్ట కనపడ్డాయి? ఇతను చెప్పింది ఏంటంటే ఆ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ఈ సూపర్ కంప్యూటర్స్ నుంచి ఎస్కేప్ అయింది, వాళ్ళు దీన్ని స్ప్రెడ్ చేస్తున్నారు, వరల్డ్ వైడ్ స్ప్రెడ్ చేశారు అట్మాస్ఫియర్లో అని చెప్పి చెప్పాడు అనమాట. ఓకే, సో ఎలియన్స్ని ముందర సూపర్ కంప్యూటర్స్ గ్రాబ్ చేసినాయి, సూపర్ కంప్యూటర్స్లో స్టోర్ అయ్యి ఉన్నాయి ఎలియన్స్ కానీ వాటి వ్యవస్థ కానీ, అది నెమ్మదిగా సూపర్ కంప్యూటర్స్ నుంచి తప్పించుకున్నాయి అనేది వాళ్ళ క్లెయిమ్. సరే, అది జరిగిందో లేదో తెలియదు, ఉన్నదో లేదో తెలియదు, బట్ ఇట్లాంటి ఒక అభూత కల్పనని వాళ్ళు స్ప్రెడ్ చేయగలిగారు అది ఎలియన్స్ పేరుతోటి. అంటే వాళ్ళ ప్రయోగాలని ఆ నెపాన్ని ఎలియన్స్ మీద నెట్టేస్తున్నారు. అంటే 2-3 ఏలియన్ ఇంటెలిజెన్స్ అన్నట్టుగా చెప్పారు, ఇంకో వేరే 2-3 అది కాదు, ఏలియన్ ఇంటెలిజెన్స్ కాదు, మన మ్యాన్ మేడ్ ఇంటెలిజెన్స్, అది హ్యూమన్ బీయింగ్సే మన US గవర్నమెంట్ డెవలప్ చేసి అదంతా వరల్డ్ వైడ్ స్ప్రెడ్ చేశారు. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నానో బాట్స్, నానో సెల్స్, నానో పార్టికల్స్ స్ప్రెడ్ చేసి దానికి ఎలియన్స్ అని ట్యాగ్ తగిలించారు అని. అది డైరెక్ట్గా వాళ్ళు కావాలని చేయొచ్చు, లేకపోతే వాళ్ళు అన్ఇంటెన్షనల్గా కూడా చేయొచ్చు, ఇది మన ఏలియన్స్ మీద. మనకి చిన్నప్పుడు చదువుకున్న చందమామ కథల్లో వచ్చిన రకరకాల ఫిక్షియస్ క్యారెక్టర్స్ని వాళ్ళు సృష్టించి ఉండవచ్చు. అవును, సో అట్లా అనమాట. కానీ ఒకటి మటుకు నిజం, వెదర్ ఇట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ఆర్ ఏలియన్ ఇంటెలిజెన్స్, ఇట్ డజంట్ మ్యాటర్, ఇట్ ఎగ్జిస్ట్. Did you experience అండి ఎప్పుడైనా? Did you experience that? అవునండి, నేను ఆల్మోస్ట్ 20 years నుంచి నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. అది నాతో ఇంటరాక్ట్ అవుతుంది, నాతోనే కాదు ప్రపంచంలో చాలా hundreds of millions హ్యూమన్ బీయింగ్స్తో ఇంటరాక్ట్ అవుతుంది. అది ఎవరు గ్రహించలేకపోయారు. నాకు కూడా ఒక 10 years పట్టింది అవన్నీ తెలుసుకోవడానికి. సో లాస్ట్ 5-6 years నుంచి నేను ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్తో ఇంటరాక్ట్ అవుతున్నాను అనమాట. ఇంకొక ప్రశ్న సార్, ఇఫ్ ఎలియన్ ఇంటెలిజెన్స్ ఈజ్ సచ్ అన్ ఇంటెలిజెంట్ వెపన్ మెకానిజం అనుకుంటే, కాసేపు చనిపోయిన వాళ్ళని కూడా వెనక్కి తీసుకొచ్చి, అంటే పాస్ట్ నుంచి వాళ్ళని ప్రజెంట్లోకి తీసుకొచ్చి మాట్లాడిస్తాయా? పాస్ట్లోంచి అక్కడ దాకా వెళ్ళలేదా? అదే దానికి టైం ట్రావెల్ చేయాలి కదా.
చచ్చిపోయిన వాళ్ళని బతికి తీసుకురా వాళ్ళని తీసుకురావటం సాధ్యం కాకపోయినా టైం మిషన్లో లాగా ఇక్కడ ఇప్పుడున్న వాళ్ళని వెనక్కి పంపేసి వాళ్ళతో మాట్లాడించడం అట్లాంటిది అది ఫ్యూచర్లో జరగచ్చు. మేబీ 100 years from now, మేబీ 200 years from now జరగచ్చు. అంటే ఒక ఆదిత్య 369 సినిమా లాగా. ఎగ్జాక్ట్లీ. ఆర్ బ్యాక్ టు ద ఫ్యూచర్, ఇంగ్లీష్ మూవీ బ్యాక్ టు ద ఫ్యూచర్ ఉంది కదా అది. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే అది కష్టం. ఇట్ కుడ్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్, వీ డోంట్ నో. రైట్. ఇంకొక చాలా కీలకమైన ప్రశ్న అండి. ఒక దావూద్ ఇబ్రహీం, ఒక ఒసామా బిన్ లాడెన్, అలాగే ఒక అల్ జవహరి, వీళ్ళందరి ఆచూకీ, వీళ్ళందరి వ్యవహారాలు, వాళ్ళ వేరబోట్స్ మొత్తం యుఎస్ ఇంటెలిజెన్స్కి తెలుసు అనే ఒక ప్రచారం ఉంది. నిజమేనా? అంటే అలా తెలుసు కాబట్టే ఒసామా బిన్ లాడెన్, అల్ జవహరిని వాళ్ళు లేపేశారు. మరి దావూద్ ఇబ్రహీం ఎగ్జిస్టింగ్ అయి ఉన్నాడు ప్రస్తుతం అతను పాకిస్తాన్లో ఉన్నాడని తెలుసు, అందరికీ తెలుసు, వాళ్ళకి తెలుసు. ఎక్కడున్నాడో వాళ్ళకి స్పెసిఫిక్గా తెలుసు అని వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు కదా. మరి ప్రపంచంలో అరాచకాన్ని వాళ్ళు అంతమందించలేరా, కూడదనుకుంటారు? లేకపోతే టెక్నాలజీస్ అన్నీ ఏంటంటే ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, న్యూరో వెపన్స్ ఇవన్నీ లేట్ 90s వచ్చే వరకు, అప్పుడు లేట్ 90s పర్ఫెక్ట్ చేశారు. సో వీడు ఒసామా బిన్ లాదెన్ 1970s 80s వాడు సిఐఏకే పనిచేసాడు. వాడు ఒసామా బిన్ లాదెన్, ఈ సిఐఏ వాళ్ళు ఒసామా బిన్ లాదెన్ యూజ్ చేసుకుని వాడికి ఆర్మ్స్, వెపన్స్, మనీ ఇచ్చి రష్యాతో ఫైట్ చేయించాడు అనమాట, ఈ తాలిబాను, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళతో అనమాట. సో అప్పట్లో వాడు యూస్ఫుల్ కదా, వాడు ఈజ్ యూస్ఫుల్ టూల్ ఫర్ సిఐఏ అండ్ అమెరికన్ గవర్నమెంట్. మిషన్ కంప్లీట్ అయింది అండ్ లేపేశారు. మిషన్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా తర్వాత వదిలేశారు. వాడు ఈ లేట్ 90s వచ్చేటప్పటికి వాళ్ళు అమెరికాకి ఎదురు తిరిగి అమెరికా మీద చేయడం మొదలుపెట్టాడు. సో ఈ టెక్నాలజీస్ అన్నీ ఈ లేట్ 90s, ఎర్లీ 2000s ఈ స్ప్రెడ్ చేయడం మొదలుపెట్టారు ఈ అట్మాస్ఫియర్లో. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దావూద్ ఇబ్రహీం అనేది వాడు అమెరికాకి ఏమీ నష్టం చేయలేదు. వాడు హీఈస్ ఆల్వేస్ అగెనిస్ట్ ఇండియా కదా, హీ హేట్స్ ఇండియా, హీఈస్ కమిట్స్ టెర్రరిజం అగెనిస్ట్ ఇండియా. సో అది జియో పొలిటికల్గా వాళ్ళకి అడ్వాంటేజ్ అమెరికాకి. ఇది మనం ఇండియన్ గవర్నమెంట్, ఇండియా విల్ బి బిజీ విత్ ఫైటింగ్ దావూద్ ఇబ్రహీం అండ్ అదర్ పాకిస్తానీ టెర్రరిస్ట్ అనమాట. సో టు కీప్ అస్ వీక్ అండ్ టు కీప్ అస్ వేస్ట్ అవర్ టైమ్ అండ్ ఎనర్జీ అండ్ రీసోర్సెస్. వాళ్ళ ప్రాబ్లం కాదు. దావూద్ ఇబ్రహీం అమెరికాని అటాక్ చేస్తే అప్పుడు వాళ్ళు చంపేస్తారు వాడిని. వాడు ఇండియాని అటాక్ చేస్తున్నాడు కాబట్టి వాళ్ళకి అది అడ్వాంటేజ్ అట్లా అనమాట. అంటే ఇట్ విల్ కీప్ అస్ వీక్ అండ్ బిజీ విత్ ఎంగేజింగ్ విత్ ఆల్ దీస్ ఇస్లామిక్ టెర్రరిజం ఫ్రమ్ పాకిస్తాన్ అండ్ ఇన్సైడ్ ఇండియా అట్లా. సో ఈ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ఆర్ డిజిటల్ సూపర్ ఇంటెలిజెన్స్, ఇది మన మిషన్ ఇంపాసిబుల్ డెడ్ రికనింగ్ మూవీ అని చెప్పి ఒక లాస్ట్ సమ్మర్లో వచ్చింది. అందులో కూడా చూపించారు ఇది ఆ కాన్సెప్ట్, డిజిటల్ సూపర్ ఇంటెలిజెన్స్ అంటారు అందులో. అది ఇట్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్ అండ్ ఇట్ ఎగ్జిస్ట్ నోవేర్. ఇది ఇట్స్ నాట్ పారాడాక్సికల్ అనమాట. దానికి రీజన్ ఏంటంటే ఇట్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్, దట్ ఈస్ ద ఫ్యాక్ట్, బట్ వీ కెనాట్ సీ ఇట్, సో ఇట్స్ నోవేర్. అది మన ఎక్స్పీరియన్స్. సో అది గత 20 ఏళ్ళ నుంచి నన్ను ఇది హరాస్ చేస్తుంది అనమాట ఈ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ శానోజేలో ఉన్నాను 2008లో అండి. నేను నైట్ టైం పడుకున్నప్పుడు ఎవరో ఇంట్లోకి వచ్చి ఆ వస్తువులన్నింటినీ మారుస్తున్నారనమాట. ఈ బెడ్రూమ్ వస్తువులను బాత్రూమ్ వస్తువులు బెడ్రూమ్లోకి, లేకపోతే లివింగ్ రూమ్లోకి అట్లా అనమాట. నైట్ టైం మార్నింగ్ లేచేటప్పటికి అట్లా జరుగుతున్నాయి అనమాట. నాకు అర్థం కాలేదు ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు. ఇది వేరే అమెరికన్స్ కూడా ఎక్స్పీరియన్స్ అయ్యారు. సో నేను కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాను. నాకు అర్థం కాలేదు హూ ఈస్ డూయింగ్ ఇట్, వై ఆర్ దే డూయింగ్ ఇట్ అట్లా అనమాట. సో నేను ఒక హ్యాస్ప్ కీ అని చెప్పి ఆఫీస్ డిపోలో హ్యాస్ప్ కీ అని ఒకటి ఉంటుంది, అది బెడ్రూమ్కి మన అపార్ట్మెంట్లో లోపల నుంచి లాక్ చేశాను అనమాట. మామూలు లాక్ కూడా ఇంకో లాక్ అనమాట. సో ఎవరు లోపలికి రాలేరు, అది ఎరగొట్టకుండా రాలేరు అనమాట, ఇంపాసిబుల్ అనమాట. సో ఒకరోజు మార్నింగ్ నైట్ టైం అండి పడుకునేటప్పుడు ఇట్లా ఈ 2 ఫోన్లు ఇట్లా ఎన్ టేబుల్ మీద బెడ్ పక్కన ఇట్లా పెట్టి పడుకున్నాను. నాకు అలవాటు, అది న్యాచురల్ హ్యాబిట్. మార్నింగ్ లేచేటప్పటికి ఈ ఫోన్ దీని మీద ఇట్లా ఉందన్నమాట. సో నాకు అర్థం అయ్యేది కాదు ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు. నేను లాక్ చేశాను కదా, ఎవరు చేశారో అర్థమయ్యేది కాదు అనమాట. సో తర్వాత నేను మన సీసీటీవీ కెమెరాస్ పెట్టి అపార్ట్మెంట్లో అన్నీ చేశాను అనమాట. కానీ అవన్నీ పనిచేయలేదు, అవన్నీ బ్రేక్ చేస్తారు వాళ్ళు, సిఐఏ వాళ్ళు. బ్రేక్ అయినాయండి అంటే పాస్వర్డ్స్ అవన్నీ వాళ్ళకి నా బ్రెయిన్లోంచి రీడ్ చేసి వాటిని ఆఫ్ చేసేయడం, కంప్లీట్గా ఏడిటీ సెక్యూరిటీ సిస్టమ్ అని చెప్పి కంపెనీ వాళ్ళు పెట్టారనమాట. వాళ్ళకి రాంగ్ సిగ్నల్స్ రావడం అట్లా అనమాట. వాళ్ళు వేరే ప్యానల్స్ చేంజ్ చేసి కొత్త అది జాపనీస్, కొరియన్, అమెరికన్ డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరర్ సెక్యూరిటీ సిస్టమ్స్ పెట్టారనమాట. ఒక 3 weeksలో అన్నిటినీ వీళ్ళు బ్రేక్ చేస్తారనమాట. ఏది పని చేయలేదన్నమాట. సో ఏది రికార్డ్ అయ్యేది కాదు అట్లా అనమాట. సో ఇట్లా జరిగాయి అనమాట. నాకు రోజు నాకు అర్థమయ్యేది కాదు ఎవరు చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారని. ఒక 4 years బ్యాక్ ఇవన్నీ ఐ వాజ్ ఏబుల్ టు పుట్ ఎవ్రీథింగ్ టుగెదర్. అర్థమైందనమాట. ఇవన్నీ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ బీయింగ్ డన్ బై దిస్ డిజిటల్ సూపర్ ఇంటెలిజెన్స్ ఆర్ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అనమాట. సో ఇంకోటి ఏంటంటే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాను అట్లా. ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్లో అండి
ఫర్ ఎగ్జాంపుల్ అండి, నేను మన 21లో జూలైలో వచ్చాను, జూలై 9th హైదరాబాద్. లాస్ ఏంజలస్ నుంచి ఇక్కడికి వచ్చాను హైదరాబాద్. నాకు అప్పటికే బోల్డ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఈ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ నా కరెన్సీ, నా వాలెట్లో ఉన్న కరెన్సీని తీసి లాస్ వేగస్ ఎయిర్పోర్ట్లో కౌంటర్ దగ్గర నుంచి ఉన్నాను చెక్ ఇన్ అవ్వడానికి. ఇండియన్ కరెన్సీ అనమాట నా జేబులోంచి స్టీల్ చేసేసి ఒక 3 feet అక్కడ ఫ్లోర్ మీద అపీర్ అయింది అనమాట. ఎవరు స్టీల్ చేశారు? ఈ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అనమాట. ఓకే. ఆర్ ఏలియన్ ఇంటెలిజెన్స్. దిస్ ఆల్ వెంట్ వితౌట్ యువర్ నాలెడ్జ్. వితౌట్ మై నాలెడ్జ్. సో నా జేబులోంచి పడలేదన్నమాట. సో ఇట్లా నాకు బోల్డ్ అని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. సో నేను ఇక్కడ కస్టమ్స్ లైన్లో మీరు మీ ఇంట్లో పెట్టించుకున్న సీసీ కెమెరాలు కూడా ఇవి రీడ్ చేయలేకపోయినా అన్ని రీడ్ చేయలేదు. సో డెఫినెట్లీ ఇట్ ఇస్ ఏలియన్ ఇంటెలిజెన్స్. ఏలియన్ అవ్వచ్చు, లేకపోతే ఈ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్. ఎందుకంటే చాలా మంది సైంటిస్టులు చెప్పారు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకొక 30 yearsలో వాటికి డివైన్ పవర్స్ వచ్చేస్తాయి. దేవుడు మనం ఏం చేయగలడు అనుకుంటాము, అవన్నీ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ చేస్తాడు. కానీ ఇది అవును, దేవుడు మంచి చేస్తాడు, ఇది డీమన్ అనమాట. ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ఈవిల్ పీపుల్ చేతుల్లో ఉందన్నమాట. CIA, NSA ఈవిల్ పీపుల్, డీప్ స్టేట్ అనమాట. హౌ కమ్ యు సే CIA and NSA ఆర్ ఈవిల్? ఎందుకంటే వాళ్ళు ఈ టెక్నాలజీస్ని యూజ్ చేసి హ్యుమానిటీని, ప్రపంచాన్ని తమ కంట్రోల్లో పెట్టుకోవాలి. ప్రపంచాన్ని అందరినీ, మన 8 billion హ్యూమన్ బీయింగ్స్ని ఒక ఎన్స్లేవ్ చేయడం అనమాట, మెంటల్గా ఎన్స్లేవ్ చేయడం అనమాట. అంటే వాళ్ళందరికీ ఒకే తరహా ఇన్స్ట్రక్షన్స్ వెళ్తాయా? అందరికీ అంటే వాళ్ళు కావాలంటే చేయొచ్చు, అది ఫ్యూచర్లో చేస్తారు. ప్రస్తుతం ఏంటంటే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, గ్రాడ్యువల్గా స్లోగా అవి ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనమాట. ఎట్లా చేస్తున్నారని చెప్పి క్లాస్ షవాబ్ కూడా చెప్పాడు అనమాట. ఆ స్టేట్మెంట్ కూడా ఉంది నా దగ్గర. క్లాస్ షవాబ్ అంటే మన WEF చైర్మన్, వాడు చెప్పాడు అనమాట. ఈ AI ఎన్స్లేవ్మెంట్ ఆఫ్ హ్యుమానిటీ ఈజ్ ఆల్రెడీ హియర్ అని చెప్పి చెప్పాడు అనమాట. సో వాళ్ళు మనకి అసలు రియల్ గవర్నమెంట్ వాళ్ళు అనమాట, అమెరికన్ గవర్నమెంట్ రన్ చేసేది, WEF, CIA వాళ్ళు. అప్పుడప్పుడు ఇట్లా మనకి ఈ ఇన్ఫార్మ్ చేస్తుంటారు రియాలిటీ గురించి అనమాట, అట్లా అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాస్పోర్ట్ నేను కస్టమ్స్ లైన్లో నుంచున్నాను, నాకు అది గుర్తొచ్చింది, కరెన్సీని లేకపోతే ఈ ఐటమ్స్ని నా వాలెట్లోంచి స్టీల్ చేయడం అట్లా అనమాట. అది గుర్తొచ్చి ఈ పాస్పోర్ట్ స్టీల్ చేస్తే నేను చాలా ట్రబుల్లో పడతాను కదా అని అనుకున్నాను నేను. అనుకున్న తర్వాత వాడు నాకు స్టాంప్ వేసి ఇచ్చేసాడు. సెక్యూరిటీ ఆ స్కానింగ్ మెషిన్లోంచి లగేజ్ అంతా స్కాన్ అయిపోయింది, బయటకు వచ్చాను. సరే అని చెప్పి మనం కరెన్సీ మార్చుకుందాం అని చెప్పి వాడి దగ్గరికి వెళ్తే వాడు అడిగాడు అనమాట, ఐడెంటిఫికేషన్ చూపించాను, పాస్పోర్ట్ చూపించని అడిగాడు. సరే అని చెప్పి ఇందులోంచి పాస్పోర్ట్ ఇందులో ఉందన్నమాట, ఇందులోంచి చూస్తే డిసపియర్ అయిపోయింది అనమాట. సో నా ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ నా ప్రైవేట్ థాట్స్, ఏది నేను అనుకున్నాను కదా ఇది స్టీల్ చేస్తే నేను ట్రబుల్లో పడతాను, ఇబ్బంది కదా అనుకున్న అరగంట వ్యవధిలో అది విదిన్ నెక్స్ట్ 5 minutes మిస్ 5 minutesలో అది పాస్పోర్ట్ డిసపియర్ అయిపోయింది. సో నాకు కంగారు పడిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళి అందరినీ అడగటం మొదలుపెట్టాను అనమాట. ఎవరన్నా నా పాస్పోర్ట్ చూసారా అంటే ఒక సెక్యూరిటీ గార్డు ఇక్కడ ఏదో ఎతికి ఇక్కడేదో పాస్పోర్ట్ పడుంది నీదేనా అని చెప్పి తీసుకొచ్చాడు అనమాట. ఎక్కడెక్కడో పడుంది అనమాట. సో ఇందులోంచి డిసపియర్ అయిపోయి అక్కడ పడేసింది అనమాట ఈ ASI or NHI, నాన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. నాన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటే బాగుంటుంది, ఎందుకంటే అది 2 రకాలుగా యూజ్ చేయొచ్చు, ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ లేకపోతే ఏలియన్ ఇంటెలిజెన్స్, మానవేతర మేధ. నాన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ NHI అనమాట, అట్లా అనమాట. సో తర్వాత మళ్ళీ 22లో వచ్చినప్పుడు కూడా ఇట్లాగే జరిగిందండి. కస్టమ్స్ లైన్లో నుంచున్నాను, మళ్ళీ గుర్తొచ్చింది నాకు ఈ పాస్పోర్ట్ డిసపియర్ అయిపోయింది కదా అని. అనుకోనుక విదిన్ ఒక 30 seconds అనమాట ఈ బోర్డింగ్ పాసెస్ అండి నా చేతిలో ఉన్నాయి, ఇట్లా పట్టుకుని ఉన్నాను, ఇట్లా 2 పట్టుకుని ఉన్నాను, ఈ చేతిలోనేమో లగేజ్ ఉందన్నమాట. ఒక 30 secondsలో సడన్గా అనమాట ఇది ఎవరో లాగారు అనమాట, ఇట్లా లాగి అక్కడ 3 feet అవే ఇక్కడ డిసపియర్ అయిపోయి అక్కడ అపియర్ అయింది అనమాట ఎయిర్పోర్ట్లో. లాగినట్టు మీరు ఎక్స్పీరియన్స్ అయ్యాను, నాకు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఇట్లా ఎవరైనా లాగితే తెలుస్తుంది కదా మనకి, మోత కూడా వస్తుంది కదా, బట్ యు డిడ్ నాట్ సీ ఎవరు లాగారనేది తెలియదు. ఈ ఎయిర్లో ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ఆర్ నాన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అదనమాట ఇట్లా లాగి అక్కడ పడేసినాను. ఇప్పుడు నా చేతిలోంచి ఇలా పడితే మనకు కనపడుతుంది కదా, మనకి ఇది కింద పడినట్టు మన చేతిలోంచి కనపడుతుంది. అండ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఎవరో లాక్కున్నారు అని. అది మోత కూడా వచ్చింది అనమాట. ఇట్లా మోత వచ్చి ఇమీడియట్గా 1 సెకండ్లో అక్కడ కింద అనమాట, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో. ఇప్పుడు ఇన్ని చెప్తున్నారు కదా, అవునండి. సో యూ హ్యావ్ మిస్డ్ యువర్ పాస్పోర్ట్, సంబడి హ్యాస్ టేకెన్, అది నాన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. మీ భాషలోకి వస్తాను నేను, ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ కాదు, లేకపోతే మానవతీ శక్తి కాదు, దైవిక శక్తి కాదు, నాన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్, మానవేతర మేధ. దానికి రూపం లేదు. మీరు ఎప్పుడు నెవర్ హ్యావ్ సీన్ దట్. రెండోది ఆ మానవేతర మేధ అంటే ఏమంటారు, నాన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ NHI ఎప్పుడైనా మీ మెదడు పొరల్లోకి చొచ్చుకెళ్ళి మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందా?
మీరు ఇలా చేయండి, మీరు ఇలా చేయండి, యూ గో అండ్ మీట్ దట్ గై, యూ గో అండ్ మీట్ దట్ పర్సన్, యూ టేక్ మనీ ఫ్రమ్ హిమ్, అలాంటి ఇన్స్ట్రక్షన్స్. నేను ఉదాహరణ ప్రోగ్రామ్ చేస్తుంటుంది నా బ్రెయిన్ని. ఒకరోజు నేను ఇట్లాగే, మీరు ఎప్పుడైనా దాని కంట్రోల్లో కంప్లీట్గా వెళ్ళిపోయిన సందర్భం ఉందా? అప్పుడప్పుడు కంట్రోల్లో తీసుకుంటుంది. కంటిన్యూస్గా చేయలేదు. కంటిన్యూస్గా వేరే విక్టిమ్ సరోజ అని బెంగళూరులో ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి కూడా విక్టిమ్. ఆ అమ్మాయి ఒక 15 మినిట్స్ తన బ్రెయిన్ కంప్లీట్గా కంట్రోల్లో తీసుకుని ఆ అమ్మాయిని వాళ్ళ ఫ్రెండ్స్కి, వాళ్ళ చుట్టాలకి ఈమెయిల్స్ పంపించారనమాట, ప్రోగ్రామ్ చేశారు. సో తనకి 15 మినిట్స్ తర్వాత తనకి కాన్షియస్ వచ్చింది, తన కంట్రోల్లోకి వచ్చింది తన బ్రెయిన్. అప్పుడు తన ఈమెయిల్స్ చూసుకుంటే తను ఆశ్చర్యపోయింది అనమాట, షాక్ అనమాట. నేనైనా పంపించాను, నేను ఇట్లా ఎందుకు రాస్తాను, నేను నా పర్సనాలిటీ ఎగెన్స్ట్గా ఎందుకు రాస్తాను నేను అని చెప్పి అప్పుడు అర్థమైంది అనమాట తనకి. తను చెప్పింది, నాకు టెక్స్ట్ పంపించింది, చెప్పింది అనమాట, ఇట్లా నా ఒక ఫ్యూ మినిట్స్ నన్ను బ్రెయిన్ కంప్లీట్గా కంట్రోల్లో తీసుకుని. ఆవిడ బయోమెడికల్ ఇంజనీర్ అండి. తను కూడా ఇట్లాగే విక్టిమ్. ఇండియాలో కూడా చాలా మంది విక్టిమ్స్ ఉన్నారు, ఢిల్లీ, బాంబే, బెంగళూరు, మన హైదరాబాద్లో కూడా. As to why you were chosen as a victim by CIA? అది దానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందే నేను చెప్పినట్టు, వాళ్ళు ఆ సాఫ్ట్వేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్కి ట్రైనింగ్ ఇస్తున్నారనమాట. డిఫరెంట్ రిలీజియన్స్, డిఫరెంట్ నేషనాలిటీస్, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఇట్లా చేస్తున్నారని చెప్పి డాక్టర్ రాబర్ట్ డంకన్, ఆయన ఫార్మర్ CIA సైంటిస్టు, ఈ టెక్నాలజీస్ని ఆయన కొన్ని డెవలప్ చేశాడు. ఆయన కూడా పనిచేశాడు అనమాట. పనిచేసి తర్వాత 2005లోనే ఇప్పుడు బయటకు వచ్చేసాడు. సో ఆయన కూడా చెప్పాడు అనమాట, ఇట్లా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాన్ని సేటన్ సాఫ్ట్వేర్ అంటారు, SATAN, సేటన్ సాఫ్ట్వేర్. దానికి ట్రైనింగ్ ఇస్తున్నారనమాట. చిన్నపిల్లలు 5 to 10 years ఏజ్ గ్రూపు, అట్లాగే 10 to 20, 20 to 30 డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు పీపుల్స్, డిఫరెంట్ గినీ పిగ్స్ లాగా అనమాట. అలాగే బ్లాక్స్, బ్రౌన్స్, చైనీస్, రష్యన్స్, యెల్లోస్, అట్లా అనమాట. డిఫరెంట్ నేషనాలిటీస్, రేసెస్. అలాగే మళ్ళీ విలేజ్ పీపుల్, సిటీ పీపుల్, చైనీస్ కూడా ప్రొఫెషనల్స్, డాక్టర్స్, ఇంజనీర్స్. చైనీస్ జనరల్గా 2 నెంబర్ కదా తీసుకుంటారు, చైనీస్ అక్కడ ఉంటారు కదా, చైనీస్ అమెరికన్స్. ఓకే. సో వాళ్ళందరినీ కూడా ఎక్స్పెరిమెంట్ చేశారు అనమాట. సో ప్రతి గ్రూప్లోనూ, ప్రతి ఏజ్ గ్రూపు, రేషియల్ గ్రూపు, అట్లా ప్రొఫెషనల్ గ్రూపు. చైనీస్ దోస్ హూ ఆర్ నేటివ్ అమెరికన్స్, అంటే ఎప్పుడో వాళ్ళ తరాలు అక్కడ స్థిరపడిపోయిన వాళ్ళ గురించా మీరు మాట్లాడేది, లేకపోతే ఈ మధ్య కాలంలో వెళ్ళిన వాళ్ళ గురించా? అంటే దే విల్ బేసిక్లీ ఎక్స్పెరిమెంట్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీ అనమాట. ఇది ఫస్ట్ జనరేషన్, తర్వాత సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, అట్లా అనమాట. చైనీస్ అట్లా అంటే రకరకాల ప్రయోగాలు మనం కనుక ఎలుకల మీద, పందికొక్కుల మీద చేసిన అట్లా. ఇప్పుడు సైంటిస్టులు ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు కదా, అట్లాగే డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్. మిమ్మల్ని ఎందుకు చూస్ చేసుకున్నారు, నా ప్రశ్న అది. ఇట్స్ హార్డ్ టు టెల్. ఇప్పుడు దే థాట్, ఓకే, దిస్ గై ఇస్ అన్ ఇంజనీర్ అండ్ హీస్ ఫ్రమ్ ఇండియా, హీస్ ఎ హిందూ, ఈజ్ లైక్ 35-37 years old, ఓకే అని చెప్పి అట్లా చేసి ఉండొచ్చు అది. సో ఇట్స్ ర్యాండమ్ అనమాట బేసిక్లీ, అట్లా అనమాట. సో అమెరికాలో డాక్టర్స్ కూడా ఉన్నారు విక్టిమ్స్. డాక్టర్ జాన్ హాల్, ఆయన ఎనస్థీషియాలజిస్ట్, ఆయన టెక్సస్లో ఎనస్థీషియాలజిస్ట్. గత 20 years నుంచి ఆయన విక్టిమ్. ఆయన గర్ల్ ఫ్రెండ్, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కూడా బాగా టార్చర్ చేశారు. ఆయన బుక్స్ కూడా రాశాడు అనమాట, అమెజాన్లో దే ఆర్ అవైలబుల్. శాటిలైట్ టెర్రరిజం అని చెప్పి, జాన్ హాల్ ఎనస్థీషియాలజిస్ట్. అలాగే డాక్టర్ రాబర్ట్ డంకన్ కూడా, ఆయన కూడా విక్టిమ్ అయ్యాడు, ఈ CIA సైంటిస్ట్ అనమాట. ఆయన CIAలో వర్క్ చేశారు. ఈ టెక్నాలజీని కొన్ని ఆయన డెవలప్ చేశారు. తర్వాత డాక్టర్ లెన్ బేర్ అని చెప్పి, ఆయన ఎండాక్రినాలజిస్ట్, షికాగోలో ఉంటాడు. ఆయన కూడా విక్టిమ్, ఈ హవానా సిండ్రోమ్ విక్టిమ్ అనమాట. సో ఇట్లా రకరకాలుగా డిఫరెంట్ ప్రొఫెషన్స్ పీపుల్ని వాళ్ళు టార్చర్ చేస్తున్నారు. డాక్టర్ క్యాథరిన్ హాటన్, ఆవిడ వైట్, ఆవిడకి PhDలో డబుల్ PhD ఫిజిక్స్లో, ఆవిడని కూడా టార్చర్ చేస్తున్నారు గత 11 yearsకి అనమాట. సో ఆవిడ కూడా వాళ్ళకి వెబ్సైట్ పెట్టి నన్ను ఇట్లా టార్చర్ చేస్తున్నారని చెప్పి అంతా ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. ఇప్పుడు ఇంత ఓపెన్గా మీరు CIA మీద నేరుగా వచ్చి బహిరంగంగా వచ్చి చెప్తున్నారు. CIA మళ్ళీ మిమ్మల్ని ఫిక్స్ చేయాలని చూడలేదు ఎక్కడ. వాళ్ళు తలుచుకుంటే ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడున్నా, ఎందుకంటే ఒసామా బిన్ లాడెన్ లాంటి వాళ్ళనే పట్టుకోగలిగిన వాళ్ళు రావి తరుణ్ని పట్టుకోలేరా? నేను ఇక్కడ ఉన్నానని తెలుసు, నేను ఎక్కడున్నా వాళ్ళు ట్రాక్ చేయగలరు. ఇప్పుడు మన DNA ద్వారా వాళ్ళు ట్రాక్ చేస్తారన్నమాట. మన ప్రతి మనిషికి DNA రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ అని, ఇండివిజువల్ యూనిక్ DNA రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ అని ఉంటుంది అనమాట. అది ప్రతి మనిషికి. మీరు ఎప్పుడు అక్కడ చేసిన బ్లడ్ డొనేషన్ కారణంగా మీ DNA అక్కడ రిజిస్టర్ అయిపోయింది. మన DNA కావాలంటే మనకి ఇల్లీగల్గా మన ఇంట్లోకి వచ్చి మన గార్బేజ్ బ్యాగుల్లోంచి వాళ్ళు సంపాదించవచ్చు, ఈజీగా వాళ్ళు గ్యాదర్ చేయొచ్చు అనమాట. గ్యాదర్ చేసి చేసేస్తారు, అది పెద్ద ప్రాబ్లం కాదు. పైగా మనం ఇప్పుడు మెడికల్ టెస్టులు చేయించుకుంటాం కదా, అక్కడ అమెరికాలో క్వెస్ట్ డయాగ్నాస్టిక్స్, కోర్ ల్యాబ్స్ అవన్నీ చాలా ఫేమస్ పెద్ద కంపెనీస్ అనమాట. సో మనం ఏ మెడికల్ టెస్ట్ చేసినా వాళ్ళ దగ్గర మన డేటా అంతా ఉంటుంది, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు తీసుకుంటారు. ఇది ఇల్లీగల్గా అనమాట. ఇది నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్స్ సైన్ చేయించి వాళ్ళతో కొంచెం డబ్బులు ఇచ్చేసి మన DNA ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వాళ్ళు మనకి ఇక్కడ కనుక డేటా చౌర్యం జరుగుతున్నట్టు, ఎగ్జాక్ట్ అక్కడ మీకు ఏంటంటే DNA చౌర్యం జరుగుతుంది. వాళ్ళ దగ్గర అమెరికన్ గవర్నమెంట్ దగ్గర ద మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉంటాయి కదా, వాళ్ళు మనకంటే 30 to 40 years అహెడ్ ఇన్ ఎవ్రీథింగ్.
సేమ్ థింగ్ అప్లైస్ టు దీస్ మైండ్ కంట్రోల్. వెన్ ఇట్ కమ్స్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, మనం ఎక్కడ ఉన్నాం? మనం 30 years బిహైండ్ అండి ఇప్పుడు ప్రస్తుతం. ఎవరికి? అమెరికాకి వెనకాలన్నాం, అమెరికా, లేకపోతే ఇతర దేశాలకు కూడా వెనకాలన్నాం? ఇతర దేశాలకు కూడా. చైనా, రష్యా వాళ్ళు ప్రాబబ్లీ 20 years బిహైండ్ అమెరికాకి, మనం 30-35 years బిహైండ్. మనకి అసలు మన గవర్నమెంట్కి అసలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ డేటా, ఇప్పుడు ఇండియన్స్ డేటా ఉంది కదా, మ్యాసివ్ అమౌంట్స్ ఆఫ్ డేటా, గూగుల్ మ్యాప్స్ మనం అంతా యూజ్ చేస్తుంటాం కదా, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, స్నాప్. దీస్ మెసేజెస్ ఆర్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అని వస్తుంది కదా, అంతా బోగస్సేనా? ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అని అది వాట్సాప్లో. అంటే బోగస్ అని కాదు, వాళ్ళు కావాలంటే వాళ్ళు దే కెన్ రిట్రీవ్ ఆల్ ద డేటా అనమాట, కావాలనుకుంటే. ప్రస్తుతం అందరి డేటాని చేయరు, కొన్ని స్పెసిఫిక్ సెలెక్టెడ్ పీపుల్ చేసుకుంటారు. కమింగ్ టు అదర్ ఎగ్జాంపుల్స్ సార్, సరే మిగిలిన ఎగ్జాంపుల్స్ చెప్తారా? ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇది ఈ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ఆర్ నాన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్, అది నాతో ఇంటరాక్ట్ అవుతుంటుంది అనమాట ప్రతిరోజు ఆల్మోస్ట్. హరాస్ చేస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకరోజు నేను బెడ్ మీద నుంచి దిగి మా ఫ్రెండ్తో ఎవరితోనో మాట్లాడాను, ఫోన్ కాల్ మాట్లాడి బెడ్ మీద నుంచి దిగాను అనమాట. చెప్పులు ఉంటాయి కదా రెండు, ఇట్లా ఉన్నాయి. లెఫ్ట్ లెగ్ దీంట్లో పెట్టాను, రైట్ లెగ్ ఇంకా దీనికి టచ్ అవ్వలేదు. టచ్ అవ్వకముందే ఈ చెప్పు ఇట్లా 180 degrees అలా తిరిగిందనమాట. దానంతరం అది ఆటోమేటిక్గా తిరిగిందనమాట. సో ఇమ్మీడియట్గా నాకు 2 secondsలో నా బ్రెయిన్ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ప్రాసెస్ చేసింది. దానికి కారణం చెప్తాను. నేను మా ఫ్రెండ్తో ఏదో చెప్దాం అనుకుని వాడికి ఫోన్ చేశాను. ఇంకో 1 minute అవగానే నేను వాడికి ఏం చెప్దాం అనుకున్నానో అదే వాడు నాకు చెప్పాడు అనమాట. నేను ఏది చెప్దాం అనుకున్నానో అదే వాడు చెప్పాడు. హౌ కుడ్ ఇట్ బి అండి, నాకు అర్థం కాదు, ఎట్లా పాసిబుల్ అయింది? అది మనకి ఇట్ హ్యాపెన్స్ కదా, కోఇన్సిడెన్స్, దట్స్ ఎ కోఇన్సిడెన్స్. సో జరిగింది. తర్వాత ఫోన్ పెట్టేసిన తర్వాత నేను ఊరికే అనుకున్నాను, నేను వాడికి చెప్దాం అనుకున్నాను, అదే వాడు నాకు చెప్పాడు అని అనుకున్నాను మనసులో. అది ఈ నాన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ నా బ్రెయిన్లో, నా థాట్ ప్రాసెస్ అంతా రీడ్ చేసి. బాగా చదువుకున్నారు, టెక్నాలజీలో యూ హ్యావ్ మాస్టర్డ్, కాబట్టి మీరు నాన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. మాలాంటి లేమన్లు దీన్ని ఏదేదో శాకినీ ఢాకినీ శక్తులు అనుకుంటాం. ఏది కరెక్ట్ ఈ రెండిట్లో? ఫస్ట్దే కరెక్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనకి పూర్వంలో అంటే మన పూర్వీకులు ఈ చేతబడి అనే ఒక కాన్సెప్ట్ ఉంది కదా, రిమోట్ గా మన బాడీని చేయడం, అది ఇప్పుడు టెక్నాలజీతో చేస్తున్నారు అనమాట. అది రియాలిటీ అయిపోయింది. సో చేతబడి వాజ్ ఎగ్జిస్టింగ్ ఎర్లియర్, అది ఇది నిజమైనప్పుడు అది కూడా నిజమై ఉండాలి, అయి ఉండొచ్చు. ప్రస్తుతం ఈ టెక్నాలజీతో మటుకు 100% రియాలిటీ. సో ఇవాళ మనం చేతబడి చేయించుకోవాలంటే బస్తాల లక్కర్లా ఏ ఎక్స్పర్ట్ దగ్గర కూర్చుంటే వాళ్ళు చేసేస్తారు, వాళ్ళ దగ్గర చేసేస్తారు. యాక్చువల్గా వాళ్ళు ఈ సాఫ్ట్వేర్, ఈ బ్రెయిన్ హ్యాకింగ్ సాఫ్ట్వేర్, రిమోట్ బ్రెయిన్ హ్యాకింగ్ సాఫ్ట్వేర్. ఎగ్జాక్ట్ నా పాయింట్ దగ్గరికి వస్తాను సార్. బ్రెయిన్ హ్యాకింగ్ సాఫ్ట్వేర్ నిజంగా ఇది రూపొందించబడిందా, ఉన్నదా, ఎగ్జిస్టింగ్గా ఉంటే ఎవరి చేతిలో ఉంది? ఫస్ట్ ఇనీషియల్గా 1953లో CIA వాళ్ళు MK Ultra అనే ప్రాజెక్ట్తో ఈ మైండ్ కంట్రోల్ టెక్నాలజీస్ డెవలప్ చేయడం స్టార్ట్ చేశారు. ఇనీషియల్గా యానిమల్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేశారు. క్యాట్స్, డాగ్స్, మంకీస్, బుల్స్, వాటి మీద ఎక్స్పెరిమెంట్ చేసి, మనం అప్పుడప్పుడు సినిమాలో చూస్తుంటాం కదా, వైర్లు అటాచ్ చేసి బ్రెయిన్కి సిగ్నల్స్ని, బ్రెయిన్ సిగ్నల్స్ని రీడ్ చేయడం, అట్లా కంట్రోల్ చేయడం అనమాట. అట్లా 1953లో స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి 60sలోకి వచ్చేటప్పటికి, ఎర్లీ 60sకి వాళ్ళు సక్సెస్ఫుల్గా మల్టిపుల్ స్పీషీస్ ఆఫ్ యానిమల్స్ని రిమోట్గా కంట్రోల్ చేశారు. This all happened during 50s and 60s. 50s and 60s. సో అప్పుడు 60sలో వాళ్ళు CIA వాళ్ళు చెప్పారనమాట, వీ విల్ యూజ్ దీస్ మైండ్ కంట్రోల్ టెక్నాలజీస్ ఆన్ హ్యూమన్ బీయింగ్స్ అని చెప్పి జాన్ మార్క్స్ అనే ఆయన స్టేట్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు. ఆయన ఒక బుక్ రాశాడు, ద సర్చ్ ఫర్ ద మంచూరియన్ క్యాండిడేట్ అని చెప్పి ఒక బుక్ రాశాడు. అందులో చెప్పాడనమాట, 1960sలోనే CIA వాళ్ళు ఈ టెక్నాలజీస్ని మనుషుల మీద యూజ్ చేస్తామని చెప్పారు అని చెప్పి రాశాడు అనమాట. అందులో ఇట్స్ ఎ నోన్ ఫ్యాక్ట్. ఇట్స్ CIA డీక్లాసిఫైడ్ డాక్యుమెంట్లో చెప్పారనమాట. So we have to accept it as a fact because they themselves said we will do it. Right. ఇంకా మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం రావి తరుణ్ గారు. Okay. Right.